ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వివాదం హాట్ టాపిక్ గా మారింది. అర్ధరాత్రి వరంగల్లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లగా మంత్రి కూతురు సుస్మిత వారిని అడ్డుకున్నారు. కొందరు బీసీ మంత్రులను పట్టించుకోవడం లేదన్నారు. అమ్మా నాన్న ఇంట్లో లేని సమయంలో పోలీసులు ఇంటికి రావడం ఏంటని ప్రశ్నించారు. సుమంత్ వ్యవహారం గురించి నాకు తెలియదని మంత్రి భర్త కొండా మురళి అన్నారు. తాము రేవంత్ రెడ్డి సీఎం కావడానికి చాలా కష్టపడ్డామని గుర్తు చేశారు. మరోవైపు దేవాదాయ శాఖకు సంబంధించి అన్ని ఫైల్స్ తమకు అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వరంగల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ వివాదం, కొండా సురేఖకు సంబంధించినటువంటి కొండా మురళి, అదేవిధంగా ఈరోజు తాజాగా కొండా సుస్మితా పటేల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు ఎత్తున్నాయని మాత్రం ప్రధానంగా అర్థమవుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యురాలుగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కొండా సురేఖ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కొండా సురేఖ అందరి మంత్రులతో మెల్లలతో వరంగల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో వివాదాస్పదంగా మారిందనేది మాత్రం ప్రధానంగా సోషల్ మీడియాలో నుంచి అటు మీడియాలో కూడా కోడే కూసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కొండా సురేఖ, కొండా మురళి అటు ఫైర్ బ్రాండ్గా కూడా పేరున్నటువంటి సందర్భం ఉంది. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండా సురేఖకు కేబినెట్లో చోటు కల్పించారు. అదేవిధంగా అంతకుముందు కొండా సురేఖ మినిస్ట్రీ చేసినప్పటి పరిణామాలు వేరు, ఇప్పటి పరిణామాలు వేరు కూడా అర్థమవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా కొండా మురళి అదేవిధంగా కొండా సురేఖ, కొండా దంపతుల వ్యవహారంలో అధిష్టానం వద్దకు ఇప్పటికీ పలుమార్లు కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. దానికి ప్రతిపాదనగా కూడా వీళ్ళు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి క్రమశిక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమశిక్షణ కమిటీలో కూడా అనేక ఆరోపణలు, వాదనలు కూడా జరిగాయి. ఎవరిపైనా కూడా ఇప్పటివరకు క్రమశిక్షణ కమిటీ కూడా ఇలాంటి చర్య తీసుకోలేనటువంటి సందర్భం కనబడినది. అయితే ఒకవైపు ఉంటే మరోవైపు తాజాగా మంత్రి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలు ఎమ్మెల్యేలతో దానికి మనం ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాల్లో సురేఖ ఏకపక్ష నిర్ణయం తీసుకునేటువంటి వాదనలు కూడా అధిష్టానం వద్దకైతే పెద్ద ఎత్తున చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానిపైన కూడా అటు మీనాక్షి నటరాజన్తో పాటు అక్కడ కమిటీ, ముఖ్యంగా ఏదైతే క్రమశిక్షణ కమిటీ కూడా అనేక చొరవ తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధానంగా కొండా సురేఖ ఏదైతే తమకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ద్వారా తన పనులను చక్కదిద్దే విధంగా ఓఎస్డీని నిర్మించుకున్నటువంటి అంశం అయితే ఒక కీలక అంశాన్నిగా తీసుకొచ్చింది. ఓఎస్డీ సుమంత్కు సంబంధించినటువంటి అంశంలో తను ఒక అవుట్సోర్సింగ్గా మొదలుగా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఓఎస్డీగా కీలక బాధ్యత తీసుకొని ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు మొత్తం తనే చూసుకుంటాడు అనేది ఒక ఆరోపణ అయితే తాజాగా బయటకు వచ్చకుండా దంపతులకైతే ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అంశంలో నిన్న రాత్రిపూట సమయంలో కొండా సురేఖ హైదరాబాద్లో ఉన్నటువంటి కొండా సురేఖ నివాసానికైతే అక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసుతో పాటు అక్కడ సివిల్ పోలీసు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు కనబడే. ఆ పరిస్థితుల్లో కొండా సురేఖ అదేవిధంగా కొండా మురళి స్థానికంగా లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి కూతురు సుస్మితా పటేల్ అక్కడ ఉండడము, అక్కడ ఉన్నటువంటి పోలీసులతో అక్కడ చేరుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో వాగ్వాదం దిగినటువంటిది ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భము. ఇంకా రేవంత్ రెడ్డి టీంకు, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా టీంకు, అదేవిధంగా మిగతా మంత్రిత్వ శాఖకు కూడా చేరిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొండా సుస్మితా పటేల్ అయితే తన ఆరోపణలు మాత్రం బలమైన ఆరోపణ కూడా చేసింది. అటు రేవంత్ రెడ్డి తో కాకుండా అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి పేరు ప్రసన్న తీయకుండానే రేవంత్ రెడ్డితో పాటు మరి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం చెందిన మా తల్లిదండ్రుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారనే ధోరణిలో కొండా సుస్మితా పటేల్ అయితే చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పార్టీలో కలకరం రేపుతున్నాయని మాత్రం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అంశంలో కొంతసేపటి క్రితమే కొండా మురళి కూడా తన నివాసంలో వరంగల్లో ఉన్నటువంటి హనుమకొండ తన నివాసంలో ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొండా సురేఖ ఇంటి వద్ద ఉన్నటువంటి ఏదైతే ఎస్కాట్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నటువంటి దాన్ని తీసేశారు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, పోలీసులు కూడా కొండా సురేఖ నివాసించి వెళ్ళిపోతున్నారనే సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దాని మీద కూడా హాట్ టాపిక్గా మారింది. అటు కొండా సురేఖ, అటు కొండా మురళి, అటు కొండా సుస్మితా పటేల్ ముగ్గురు
ముగ్గురు కలిసి కూడా అధిష్టానం వద్ద తీర్చుకుంటామని కోణంలో చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి కొండ సురేఖ ఇంటి వద్ద పోలీసుల మొహారింపుపై కూడా సుస్మిత పటేల్ హాట్ టాపిక్ కూడా చేసినటువంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులను కూడా దుర్భాషలాడినటువంటి సందర్భం కనబడుతుంది. అటు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అటు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహరి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్లను కూడా ప్రస్తావించుకుంటూ అటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పేర్లను కూడా ప్రస్తావించుకుంటూ తీసుకున్నటువంటి అంశాలపై కూడా ఇక్కడ జిల్లా కేడర్ అయితే పూర్తి స్థాయిలో హీట్ ఎక్కిందని మనం చెప్పుకోవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ హీట్ ఎక్కుతుంది. కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే ఊహ కూడా, అంటే ఆలోచనలు, ఆ క్వశ్చన్ మార్క్ కూడా వరంగల్లో కింది స్థాయి నాయకులలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా మొదలవుతుందని కూడా ఇక్కడ అర్థమవుతుంది. తాజా పరిణామాలను చూసుకుంటే అయితే దీని మీద రేవంత్ రెడ్డి స్పందిస్తారా, లేకపోతే కాసేపట్లో కొండా సురేఖ దీని మీద క్లారిటీ ఇవ్వనున్నారా అనేది మాత్రం స్పష్టంగా మనకు వేచి చూడాల్సిన అవసరం అయితే వరంగల్ రాజకీయం అటు అధిష్టానానికి తాకిన పరిస్థితి అయితే వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా